శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఘట్టంగా మనం భావించే గంగావతారణంలో సామాన్యమైనటువంటి ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యానికి హద్దు లేదని నిరూపించే వాటిలో గంగావతారణం ఒకటి. సగర చక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళి తమ యాగాస్వాన్ని అక్కడ కనబడింది, అందుకే ఆయనే దొంగ అని నిర్ణయానికి వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయన్ని నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. ఈ సగర కుమారులు నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒక్కటే చాలు, అది పురుష భయంకరంగా ఉంటుంది. కపిల మహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళు తెరిచి చూశాడు. సగరులు మీదకు వచ్చి కర్రలతో పడుతున్నారు. వెంటనే ఆయన కోపం పొంది వారిని చూసి హుంకరించారు. అంతే, వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే 6000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. సగరులో అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకు వస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడు, ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమైన జనలమునకు అధికారం లేదు. వీళ్ళకి ఊర్ధ్వలోకం పొందరు. ఆ జలాలతో వీళ్ళు భస్మరాసులు తడవాలంటే ఆకాశం నుంచి గంగ భూమి మీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తేనే అప్పుడు వీళ్ళకి జలతర్పణం అయినట్టుగా భావింపబడి వీళ్ళ దాహార్తి తీరి వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నత స్థితికి పొందుతారు. కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణం చేయకు అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగ పెట్టుకున్నారు. అంటే రాముడు వంశంలోని వారు. ఇక్ష్వాకు వంశంలో ధరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంటే అది ఒక్క సగర చక్రవర్తి బిడ్డల వల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదైపోయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జలతర్పణాలు లేవు, పితృకార్యాలు లేవు, వీళ్లను ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది. భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశంలోకి వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు భగీరథుడు అన్నాడు, ఇక్ష్వాకు వంశం నందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండు కాక, అవిచ్ఛిన్నంగా వంశం జరుగు కాక, ఇక రెండవది, నాకు ముందు తరాల్లో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశం నుండి కిందకి పాతాళ గంగను విడిచిపెట్టు అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి భరించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడు ఒక్కడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసిందని బ్రహ్మగారు చెప్పారు. భగీరథుడు శంకరుని గురించి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షమై నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంలో పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది, నేను ఈయన తల మీద ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంతో ఈయన పాతాళానికి ఈడ్చుకుని వెళ్ళిపోతాను అని ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలాలు మొదలైనవి ఎన్నో పడ్డాయి శివుని జటాజూటంలో. ఇప్పుడు శివుడు ఆ నీటినంతని తన జటాజూటంతో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీద నుంచి కిందకి పడకపోవడం గమనించిన మన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను కిందకి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందు సరోవరంలో పడింది. ఆ బిందు సరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడ నుంచి 7 పాయలుగా విడిపోయింది. భగీరథుడు అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించాడు. భగీరథుడు వెనకాదలో గంగ వెళుతోంది. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతారణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వాళ్ళందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనక గంగ వేగంగా ప్రవహిస్తూ వచ్చేస్తోంది. దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటికను ముంచేసి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్ను మహర్షి కోపంతో గంగనంతటినీ ఔపాసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది.
భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనని అనుగ్రహించమని జహ్ను మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు జహ్ను మహర్షి గంగను తన చెవులోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనకాతల ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకం వరకు వెళ్ళిపోయింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటి మీద నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండానే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని, భగీరథ, ఇంకా లోకంలో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. అన్నింటికీ మించి ఇన్ని కష్టాలకు ఓర్చి ఓర్పుతో గంగపాయను పాతాళానికి తెచ్చావు కనుక ఈ పాయకు భాగీరథి అనే పేరు కూడా వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి బ్రహ్మగారు నిష్క్రమించారు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికి ఫలశ్రుతి చెప్పలేదు, కానీ ఈ గంగావతారణం విన్నవారికి ఆయన ఫలశ్రుతి చెప్పారు. తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపాలు చేసిన వారైనా నమ్మి గంగావతారాన్ని కథ విని చేతులెత్తి నమస్కరిస్తే పరమేశ్వరుడు అలా నిలబడిన గంగాధరుడి పాదములను దర్శించి తెల్లటి ఆ పాదాలకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్యభావంతో విశ్వాసంతో గంగావతారాన్ని వింటున్నారో అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపాలు చేసినా వారైనా పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చిన వారు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యు దోష భయం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతారణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొక్కసారి నేను పాపం చేయరాదు అనే సద్బుద్ధి కలిగి పుణ్యాత్ముడై లోకంలో కీర్తింపవలసిన వాడై మారుతున్నాడు. కాబట్టి గంగావతారణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమైన ఘట్టం. ఇది గంగావతారణం. స్వస్తి.